అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ పరంగా ఫస్ట్ న్యూస్ ఏంటంటే, వరల్డ్ లార్జెస్ట్ లిటరరీ ఫెస్టివల్ ఏదైతే ఉందో, అంటే మన కళల్ని నిర్వహించేటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక ఫెస్టివల్ అనమాట. ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్ యొక్క పేరేంటి? సాహిత్యోత్సవ్ అనే పేరుతో లిటరరీ ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ మన భారతదేశంలో ఫస్ట్ భారత్ స్టీమ్ బాయిలర్ ఎక్స్పో 2024 అనేది ఎక్కడ జరిగిందంటే గుహవతి, అస్సాంలో ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత అనేది మన ఒక స్పెషల్ వీడియో ఉంది, దానిలో ఖచ్చితంగా ఒకసారి చూడండి. అండ్ 9th ఎడిషన్ ఆఫ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎకనామిక్స్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ లా, సో CCI అంటాం. సో కాంపిటీషన్ కమిషన్ లా ఆఫ్ ఇండియా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళ యొక్క మీటింగ్, అది కూడా ఎన్నో మీటింగ్ అంటే 9th ఎడిషన్ మీటింగ్ ఏదైతే ఉందో అది మన దేశంలోని న్యూఢిల్లీలో జరిగింది. అసలు ఈ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంది అండ్ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్పెషల్ వీడియో ఉంది, దాన్ని ఫాలో అవ్వండి ఒకసారి. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ లా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ, అంటే వ్యాపార సంస్థలని, వాణిజ్య సంస్థలన్నింటిలో కూడా న్యాయమైనటువంటి పోటీ తత్వం ఉండే విధంగా వీళ్ళు చర్యలు అనేవి తీసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి 9th ఎడిషన్ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. సో నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ అనేది ఎక్కడ జరిగింది? సో బెంగళూరులో అనమాట. బెంగళూరులో ఎక్కడంటే హేసరగట్ట ప్రాంతంలో నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరిగింది. అసలు ఏంటి హార్టికల్చర్ ఫెయిర్ అంటున్నాం, IIHR అంటున్నాం, ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ అంటే IIHR ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే మొక్కల పెంపకాన్ని ఇంకా బెటర్గా ఏ విధంగా తీసుకుని వస్తే పర్యావరణాన్ని కాపాడగలం అనేటువంటి విషయాల మీద ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. అండ్ కొత్త రకమైనటువంటి మొక్కల పెంపకానికి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి, విషయాల గురించి ఇందులో తెలియజేస్తుంటారు అన్నమాట. ఎటువంటి వెర్టికల్ ఫార్మింగ్ మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. వెర్టికల్ ఫార్మింగ్ అంటే గోడ వారుగా మొక్కల్ని పెంచడం, అంటే స్థలం తక్కువగా ఉన్నప్పుడు వెర్టికల్ ఫార్మింగ్ కూడా మొక్కల పెంపకానికి ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు స్మార్ట్ ఇరిగేషన్, మన స్మార్ట్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం లాంటిది అనమాట. తక్కువ నీటితోటి మొక్కల పెంపకం అనేది చేయాలి. సో అటువంటి కొత్త పద్ధతులు ఏవైతే కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి వాటన్నిటిని కూడా ఈ యొక్క IIHRకి సంబంధించినటువంటి నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్లో ప్రసంగించడం జరుగుతుంది. సో అసలు ఎందుకు ఇటువంటి మీటింగ్ అంటే మన దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో లాగే ఈ యొక్క హార్టికల్చర్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది పొందడం కోసం ఈ యొక్క ఫెయిర్ అనేది నిర్వహించి కొత్త ఇన్నోవేషన్స్ ఏమొచ్చాయి, కొత్త టెక్నిక్స్ ఏమొచ్చాయి అనేటువంటి విషయాల మీద చర్చించడం జరుగుతుంది. సో ఇక్కడైతే నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది. అండ్ 2024కి చెందినటువంటి WCA గ్లోబల్ బిజినెస్ ఫోరం మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. WC అన్నాం, నథింగ్ బట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్. అండ్ ఇది మన దేశంలో బెంగళూరులో జరిగింది. బట్ ఇందులో చాలా నియర్లీ 100 కన్నా ఎక్కువ దేశాల యొక్క ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారనమాట. అసలు ఎందుకోసం అంటే ఇది వరల్డ్ ట్రేడ్ అని చెప్పాం, అంటే వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్. అండ్ మన బెంగళూరులో జరిగినట్లు ఏమవుతుందంటే మన దేశంలో కొత్తగా కంపెనీస్ని, వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ఆహ్వానించినట్లయితే అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్స్ని రావాలి అంటే ఇటువంటి మీటింగ్ అనేది కండక్ట్ చేసినప్పుడు మన దేశంలోకి ఇన్వెస్ట్మెంట్స్ అనే వస్తాయి. అంటే మన దేశంలో కొత్తగా ఫ్యాక్టరీలైనా కొత్తగా సంస్థలైనా ఏర్పాటు చేయడం, మనకి ఉపాధి కల్పన రావడానికైనా ఇటువంటి మీటింగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో గ్లోబల్ బిజినెస్ ఫోరం యొక్క మీటింగ్, WTA మీటింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది. అండ్ దీని యొక్క థీమ్ ఇంపార్టెంట్. సో థీమ్ పరంగా ఏంటంటే కనెక్టింగ్ బిజినెస్ గ్లోబల్లీ. అంటే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి బాగుండాలంటే మనం వేరే దేశాలతో వచ్చేటువంటి వాణిజ్య వ్యవహారాల్లో ట్రేడింగ్ అనేది ఇంపార్టెంట్.
సో వాణిజ్యపరంగా మనం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకోవాలంటే నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా కావాలి అంటే మనం ఇటువంటి ఆపర్చునిటీస్ అనేవి మన దేశంలో ఉన్నాయి అని చూపించాలి వేరే దేశాలకి. సో చూపించాలంటే ఇటువంటివి జరిగినటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక గొప్ప వేదికగా ఉపయోగపడి మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి సహాయపడతాయి. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి న్యూస్. సో రీసెంట్గా అయితే ఆండర్సన్ గారు ఈ యొక్క వికెట్లు తీయడంలో అంటే టెస్ట్ మ్యాచెస్లో నియర్లీ 700 వికెట్లు తీయడంలో ఈయన ఘనత సాధించారనమాట. ఆండర్సన్ గారు ఫస్ట్ పేసర్. ఇప్పుడు వరకు 700 వికెట్లు అనేవి ఆయన తీయడం జరిగింది. అండ్ షబ్నమ్ షాకిల్ యంగెస్ట్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నారనమాట. ఎందుకంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో యంగెస్ట్ ప్లేయర్గా ఈమె పేరు సంపాదించారు. అండ్ పునేరి పల్టన్ టీం ఏదైతే ఉందో ఆ టీమ్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో విజయం సాధించడం జరిగింది. సో పునేరి పల్టన్ టీం వచ్చేసి మహారాష్ట్రకి చెందినటువంటి పూణే ప్రాంతం. సో పూణేకి చెందినటువంటి టీము ఈ యొక్క ప్రో కబడ్డీ లీగ్లో ఈ సంవత్సరం విజయం సాధించింది. అండ్ ఐర్లాండ్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని టెస్ట్ మ్యాచ్లో గెలవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ మీద ఐర్లాండ్ గెలిచిందనమాట. అండ్ ఈ యొక్క మ్యాచ్ వచ్చేసి అబుదాబిలో జరిగింది. అండ్ ప్రజ్ఞానంద వచ్చేసి నోర్బిక్కి చెందినటువంటి అద్భు సత్రో మీద గెలుపొందారనమాట. ఎక్కడ అంటే ప్రేగ్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2024లో ప్రజ్ఞానంద విజయం సాధించడం జరిగింది. ఎవరి మీద అంటే అద్భు సరోత్సవ్ మీద ఈయన గెలవడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ జెట్ సూట్స్ తోటి ఒక రేస్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే దుబాయ్ ప్రాంతంలో. అసలు ఈ రేస్లు ఏంటి అని దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, సో ఈ విధంగా ఒక ఐరన్ మ్యాన్ లాగా కనిపించినటువంటి జెట్ సూట్స్ అనేవి వేసుకొని కొంతమంది వ్యక్తుల్ని నీటి మీద విన్యాసాలు చేస్తూ ఒక రేస్ అనేది నిర్వహించారన్నమాట. సో వాళ్ళు చేసినటువంటి రేస్కి ఫలితంగా వాళ్ళకి ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క రేస్ ఏదైతే ఉందో అంటే జెట్ సూట్స్ తోటి నీటి మీద చేసినటువంటి రేస్ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ దేశం యొక్క రాజు చూడడం జరిగింది. అండ్ ఈ యొక్క విన్యాసాలను ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎక్కడ ఏర్పాటు చేశారంటే దుబాయ్లో ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు ఒక కంపెనీ యొక్క ఆధ్వర్యం సహాయంతో చేశారు. గ్రావిటీ అనమాట. సో గ్రావిటీ అనేటువంటి కంపెనీ యొక్క సహాయంతో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్వహించి రేస్ కండక్ట్ చేశారు. ఏ విధంగా జెట్ సూట్లు వేసుకొని నీటి మీద విన్యాసాలు చేసేటువంటి రేస్ అనమాట. సో దానికి పోటీలను నిర్వహించడం ఫస్ట్ ప్రపంచం మొత్తం మీద ఈ విధంగా చేసింది ఎక్కడంటే దుబాయ్లోనే. డేస్ అండ్ ఈవెంట్స్ పరంగా సో ఈ వీక్లో వచ్చినటువంటి డేస్ అండ్ ఈవెంట్స్ అనమాట. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8th. అండ్ జన్ ఔషధి దివస్ ఎప్పుడు జరిగిందంటే March 7th. అండ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ అవేర్నెస్ డే 5th March అనమాట. నేషనల్ సేఫ్టీ డే ఎప్పుడు జరిగింది అంటే March 4న ఈ యొక్క రోజు అనేది నేషనల్ సేఫ్టీ డేగా అవగాహన కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహించబడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.